మూడులో సారు అని పోయినా ఇట్లా రిజిస్ట్రేషన్ కావాలని 25,000 అడిగిండు. ఫస్ట్ మర్ర అడిగితే మర్ర పోతే 20 తక్కువ చేసేసి ఎన్ని ఇచ్చినావు? 8 అది ఎంత 2,000 దేనికి ల్యాండ్ గురించి రిజిస్ట్రేషన్ అంతా మాలశుద్ధులు 2 వారాలు తిరగబట్టి. నువ్వు ఎన్ని ఇచ్చినావు? 18 లేకుండా అసలు చేయను ఏం చేయను అట్లా సదాయించే అది లాస్ట్ వాళ్ళ పట్టుకుంది సార్. మండల్ గొట్ముక్కల గ్రామంలో రాజేందర్ అనే ఫిర్యాదుదారుడు వివరాల మేరకు అతను ఒక ఇంటికి సంబంధించిన ఇంటి నంబర్ కావాలని అసెస్మెంట్ నంబర్ కావాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీకి అప్రోచ్ కావడం జరిగింది. అతను అప్రోచ్ అయిన దాన్ని బట్టి అతను 1 వీక్ నుంచి తిరుగుతూ ఉన్నాడు. అయితే అతన్ని ఈ అసెస్మెంట్ నెంబర్ కానీ ఇంటి నెంబర్ కావాలంటే దాదాపు 20,000 లంచం డిమాండ్ చేయడం జరిగింది. తర్వాత అతను ఇవ్వడం ఇష్టం లేక మమ్మల్ని ఏసీబీని కాంటాక్ట్ అయ్యారు. దాని పరంగా మేము విచారించి చూస్తే అబ్జర్వ్ చేస్తే ఇది నిజమని తెలిసింది. తర్వాత ఎప్పుడైతే అతను డబ్బులతో ఇవ్వడం జరిగిందో ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు 18,000 అంటే 20,000 డిమాండ్ చేశారు. 2,000 తగ్గించాడు 18,000 అతను ఈరోజు ఇస్తుండగా రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. సెక్రటరీని గంగా మోహన్ అతని పేరు. ఇతను దాదాపు 2022 నుంచి కూడా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. గతంలో కూడా ఇతని పైన ఫిర్యాదులు రావడం జరిగింది. తద్వారా ఈరోజు రెడ్ హ్యాండర్ పట్టుకున్న దాని ప్రకారం మేము అతని నాంపల్లి కోర్టుకు రేపు రిమాండ్ చేయడం జరుగుతుంది. అట్లాగే ప్రజలందరికీ మేము సూచిస్తుంది ఏంటంటే ఎలాంటి లంచం డిమాండ్ ఉన్నా కానీ గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైనా సరే లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ యొక్క టోల్ ఫ్రీ నంబర్ 1064కు కానీ వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ట్విట్టర్లో కానీ మీకు ఇప్పుడు సమాచారం ఇస్తున్నాం. దాని ద్వారా మాకు కాంటాక్ట్ కావచ్చు. వాళ్ళకి ఆ పనికి సంబంధించిన పని పెండింగ్ లేకుండా చేయడం అఫీషియల్ ఫేవర్ ఏదైతే ఉందో వాళ్ళకి చేపించి ఇవ్వడంతో పాటు మళ్ళీ ఆ వ్యక్తి పైన ఎవరైతే ఆఫీసర్ ఉంటారో ఆ వ్యక్తి పైన కూడా చట్టరీత్యా ఏసీబీ కేసు ప్రకారం రిమాండ్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ ఎలాంటి లంచాలు ఇవ్వకుండా దీన్ని ఏసీబీని యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం.